ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం ఫిబ్రవరి 10, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. ప్రేమను దేవుని వార్లరా, మనము ఏదైతే విత్తుతామో అదే పంటను కోస్తాము కదా. మనం గోధుమలు విత్తి వేరే పంటను కొయ్యాలంటే అది అసాధ్యం. గోధుమలు విత్తాం కాబట్టి ఆ గోధుమల కాపునే ఆ పంటనే మనం కోస్తాము. అలాగే ఈ భూమి మీద మనం ఎలా బ్రతుకుతామో అదే మనకి దేవుడిస్తారు. ఎలా ఏం చేస్తామో దానికి ప్రతిగానే దేవుడు మనకు అదే చేస్తారు అని దీని మీద దేవుడి వాక్యం సెలవిస్తుంది. అంటే మనము ఇతరులకు ప్రేమను చూపిస్తే ఆ ప్రేమనే పొందుకుంటాం, కోపాన్ని చూపిస్తే ఆ కోపాన్నే పొందుకుంటాం. ఎలా అయితే మనము ఇతరుల్ని చూస్తామో అదే మనకు కూడా చూపించబడుతుంది. మనం క్షమిస్తే మనం క్షమాపణ పొందుకుంటాం. మనం దేన్నైనా సరే ఏ విధంగా నిండు మనసుతో సహాయం చేస్తామో అలాంటి నిండు మనసుతోనే సహాయం మనం కూడా పొందుకుంటాము. ఒకరి మీద కోపం చూపించి ద్వేషం చూపించినట్లయితే వారి దగ్గర నుంచి మనకు కూడా ద్వేషమే చూపింపబడుతుంది. దేవుడు కూడా మనకు అదే నేర్పిస్తున్నారు. మీరు ఎలా అయితే కొలుస్తారో అదే మీకు కొలవబడుతుంది. మీరు ఏదైతే విత్తుతున్నారో అదే మీకు విత్తబడుతుంది. మీరు తీర్పు తీరిస్తే మీకు తీర్చబడుతుంది. కాబట్టి దేవుడు చెప్పిన మాటను మనం గ్రహించుకొని ప్రేమను విత్తి ప్రేమనే అనే పంటను మనం కొయ్యాలే తప్ప ద్వేషాన్ని, కోపాన్ని, పగలు ఇవన్నీ కూడా మనం విత్తామంటే ఆ పంటనే కోస్తాము. దేవుని పిల్లలుగా మనము దేవుని యొక్క ఉన్నతమైన లక్షణాలనే చూపించాలి. ఈ భూమి మీద మనుషుల పట్ల మనము దేవుని ప్రేమను చూపించాలి. దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలి. అంతేకాకుండా మనం వినేది ఎలా వింటున్నామో అలాగే మనం ప్రవర్తిస్తాము. అందుకే మీరు ఏం వింటున్నారో అది జాగ్రత్తగా చూసుకోమని దేవుని వాక్యం సెలవిస్తున్నది ప్రకారంగా మనం వినేది జాగ్రత్తగా చూసుకోవాలి. మన హృదయంలో మంచి విత్తనాలు విత్తుకుంటే అవే మనము మన జీవితంలో కనపరుచుకుంటాము. దేవుని దగ్గర మంచి అనే పంటను మనం కోస్తాము. దేవుడు మెండైన దీవెనలు మనం పొందుకుంటాం. కాబట్టి దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా మనము గ్రహించుకొని దేవుని యొక్క మన్నను పొందుకునే వారుగాను మంచి జీవితాన్ని జీవించే వారంగాను ఉండాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆలోచిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి నెహమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.